మొరటు మాటలు వెకిలి చేష్టలు ఇదేం కామెడీ షో అనుకుంటున్నారా? కొందరు ఇన్ఫ్లుయెన్సర్ అలాగే అనుకుంటున్నారు. అచ్చోసిన ఆంబోతుల్లా ఆన్లైన్లో రెచ్చిపోతున్నారు. ఎవరిని ఏమైనా అనే స్వేచ్ఛ తమకున్నట్లు ఎవరో ఇచ్చినట్లు విలువలన్నీ వదిలేసి బజార్న పడుతున్నారు. అరుదైన వ్యాధితో పాపం ఒక పసికందు ప్రాణం చావు బతుకుల మధ్య ఊగిసలాడుతుంటే ఈ చెడబుట్టిన వాళ్లకు వినోదం అయిపోయింది. అందుకే సుప్రీంకోర్టు కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. ఎవరినైతే వీళ్ళు గేలి చేశారో వారినే గౌరవంగా కూర్చోబెట్టి షోలు చేయాలని చెప్పింది. ఇక వైకల్యంతో బాధపడే వారి కోసం అంటే ఆ దివ్యాంగుల చికిత్స కోసం ఫండ్ సేకరించాలని కూడా ఆర్డర్ వేసింది సుప్రీం. సమాజంపై కారు కూతలు, దివ్యాంగులపై వెకిలి జోకులు, సమై రైనా టీంకి పనిష్మెంట్. అడ్డగాడిదలు, నిలువుగాడిదలు, రెండు కాళ్ల జంతువులు, ఇలా వారిని ఎన్ని మాటలన్నా దున్నపోతు మీద వడగళ్ల వాన పడ్డట్లే. శరీరాలు పెంచారే గాని మెదడు పెరగలేదు. ఏది సరదానో ఏది సున్నితమో ఆ వెకిలి బుర్రలకు అర్థమై చావడం లేదు. ఏం చెప్పినా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని విర్రవిగే ఇన్ఫ్లుయెన్సర్లకు అత్యున్నత న్యాయస్థానం తలెండింది. ఇలాగైతే గాని మీకు బుద్ధి రాదంటూ వాళ్ల చెంపలు వాళ్లే కొట్టుకునేలా తీర్పిచ్చింది. అన్నమే తింటున్నారో గడ్డి మేస్తున్నారో అర్థం కాదు. ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ట్యాగ్ ఒకటేసుకుని ఏది చేసినా ఏది కూసినా నడుస్తుందని విర్రవీగుతున్నారు. అడల్ట్స్ ఓన్లీ డైలాగ్ తో పాటు అర్థం పర్థం లేని జోకులతో తమ లేఖితనం బయట పెడుతున్నారు. జనం తిట్టిపోస్తున్నా, కోర్టులు మొట్టికాయలేస్తున్నా కుక్కతోక వంకరన్నట్లు అవే బుద్ధులు, పదే పదే అవే తప్పులు. సమై రైనా అని ఒకడున్నాడు. చెత్త కామెంట్లు, చిల్లర కామెడీతో తనను మించినోడు లేడనుకుంటాడు. ఇండియాస్ గాట్ టాలెంట్ అనే ఈవెంట్ ఈ బుర్రలేనోడే నడుపుతుంటాడు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న ఓ పసికందుని ప్రస్తావిస్తూ హీనాతిహీనమైన కామెంట్స్ తో కామెడీ చేశాడు సమై. ఎస్ఎంఏ నుంచి ఆ శిశువు బయటపడాలంటే 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేయాలి. ఆ కుటుంబంతో పాటు క్యూర్ ఎస్ఎంఏ ఫౌండేషన్ నిధుల సేకరణలో ఉంది. ఇన్ఫ్లుయెన్సర్లుగా దీనికి మద్దతివ్వాల్సింది పోయి అసలు వికలాంగులే సమాజానికి భారం అన్నట్లు కామెడీ చేసింది ఈ దగుల్బాజీ టీం. సమై రైనా టీం అపహాస్యంపై క్యూర్ ఎస్ఎంఏ ఫౌండేషన్ కోర్టుకెళ్లింది. ప్రజల జీవించే హక్కును హేళన చేస్తున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఈ ఈవెంట్ నిర్వాహకుడు సమై రైనాతో పాటు మిగతా 4గురికి క్లాస్ పీకారు. చేసిన తప్పుని సరిదిద్దుకునేందుకు అదే వికలాంగుల కోసం ఫండ్ రైజ్ చేసేందుకు 2 ఈవెంట్లు చేయాలని సుప్రీం తీర్పు చెప్పింది. వికలాంగుల సమాజానికి భారం అంటూ కామెడీ చేసిన సమై రైనా, విపుల్ గోయల్, బలరాజ్ సింగ్, సోనాలి, నిశాంత్ తన్వార్ అందరి చెంప చెళ్లుమనిపించేలా తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. దివ్యాంగుల కోసం నెలకు కనీసం 2 సార్లు నిధుల సేకరణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది. తద్వారా వచ్చే ఆదాయాన్ని వారి చికిత్సకు ఉపయోగించాలని సుప్రీం సూచించింది. సమై రైనాతో పాటు మరో 4 హాస్య నటులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడే కాదు, ఈ వెకిలి గ్యాంగ్ ఎప్పుడూ ఇంతే. ఫిబ్రవరిలో ప్రసారమైన ఇండియాస్ గాట్ టాలెంట్ లో తల్లిదండ్రులు లైంగికతపై చేసిన క్రాస్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అసభ్య పదజాలం, అనుచిత వ్యాఖ్యలతో సమైతో పాటు మరో 4పై కేసులు నమోదయ్యాయి. తీవ్ర వివాదాస్పదం కావడంతో యూట్యూబ్ ఛానల్, యాప్ నుంచి అన్ని ఎపిసోడ్లను తీసేశాడు సమై. దీపికా పదుకునే డిప్రెషన్ పై గతంలో కారు కూతలు కోశాడు సమై రైనా. గెస్ట్ జడ్జ్ ఉర్ఫీ జావేద్ ను మియా ఖలీఫా అని పిలుస్తూ అవమానించడంతో ఆమె షో మధ్యలోనే వెళ్లిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ మహిళను కుక్క మాంసం తింటారని చేసిన కామెంట్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. డబుల్ మీనింగ్ కామెడీపై ఓ ఇంటర్వ్యూలో సమై రైనాని ప్రశ్నిస్తే పిల్లలు తన షోను చూస్తే ఆ తప్పు పేరెంట్స్దే అని రియాక్ట్ అయ్యాడు. పైగా తన చిన్నప్పుడు నాన్న టీవీ కూడా చూడనిచ్చేవాడు కాదని గొప్పగా చెప్పుకున్నాడు. గాలి కొదిలేస్తేనే తానిలా తయారయ్యానని చెప్పుండాల్సింది. కామెడీ అనేది అందరూ మనస్ఫూర్తిగా ఆస్వాదించేదిలా ఉండాలి. ఎవరి మనసు నొప్పించకూడదు. సమై రైనా టీంకి ఆ జ్ఞానం లేకుండా పోయింది. అందుకే గతంలో మహిళా కమిషన్, ఇప్పుడు సుప్రీం తీవ్రంగా స్పందించేదాకా వచ్చింది. శిక్షలా కాకుండా దీన్నో సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సుప్రీం సమై రైనా సహా 4 కమిడియన్లకు 4 మంచి మాటలు చెప్పింది. చికిత్సకు నిధులు సమీకరించేందుకు తమ షోలకు దివ్యాంగులతో స్ఫూర్తిదాయకమైన వారిని ఆహ్వానించాలని ఆదేశించింది. ఫాలోవర్లుంటే సరిపోదు, సామాజిక బాధ్యత ఉండాలి. శారీరక వైకల్యం ఉన్నవారు కాదు దివ్యాంగులు. వయసు మీద పడ్డా మెదడు ఎదగని సమై రైనా, అతనికి వంత పాడే ఇన్ఫ్లుయెన్సర్లే అనాగరికులు, మానసిక వికలాంగులు.